గైస్ మేము ఇక్కడ పోచంపల్లిలా వినాయకులు చూస్తానికి వచ్చినాం. సోలాపూర్ వినాయకులు అనమాట ఇక్కడ. అందుకే మేము వినాయకులు చూడడానికి అయితే వచ్చినాం. అయితే మనకు అడ్రస్ ఏదో అడ్రస్ చెప్తా, ఓకేనా? అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఒప్పో షోరూమ్ ఉంది కదా, ఇక్కడ మమ్మాయి కాలనీ వే రూట్లో ఒప్పో షోరూమ్ ఆపోజిట్ అనమాట ఈ గల్లీ. ఈ గల్లీలో అయితే మనకు ఫస్ట్ లెఫ్ట్ లో వినాయకులు ఉన్నాయి. పదండ్రా చూపిస్తా. లెట్స్ గోనా. ఇంకోటి ఆగ్రా పొట్టి, మీకు తెలుసా వినాయకులు ఎట్లుర్రా? తెలుసా? ఇట్రా తెలుసా? బాగున్నాయి తెలుసా వినాయకులు. వచ్చిన గిన్నె ఫస్ట్ లెఫ్ట్, ఓకేనా? ఈ సందులోకి వచ్చిర్రు అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫస్ట్ లెఫ్ట్ అంటే మీకు సిమెంట్ రోడ్డు చూసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ అంటే మళ్ళీ గల్లెకి పోయారు. ఈ గల్లె పోకుండా మనకు ఆడ కట్టు ఇక్కడ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నామంటే సోలాపూర్ వినాయకులు. బా నేను చూసినప్పటి మామూలు ఎయిర్పోర్ట్ వినాయకులు అయితే మస్తుర్రు. చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. ఇక్కడ పట్టి ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ, ఓకేనా? బోరా అని ఉంటాయి తెలుసా? రైట్ ఇదన్నమాట షెడ్ ఫస్ట్ లెఫ్ట్, ఓకేనా? మేము వినాయకుడు బుక్ చేసినాం. మేము ఇలాగే ఉంది శివాజీ మహారాజ్. రైట్ ఇగో వినాయకుడు ఎంత బాగుండు. ఎట్లుంటారు వినాయకుడు? ఏమేమి ఉన్నాయి చెప్పు, ఏమేమి ఉన్నాయి వినాయకుడికి? డమరుకం ఉంది, డమరుకము, శివలింగం, శివలింగం, పాము. బాగుంది కదా, బాగుంది కదా? ఇక్కడ 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 ఎలుక కూడా, ఎలుక ఎట్లయినా ఉంటది కానీ మీరు మంచిగా చెప్తుండాలి, మంచిగా చెప్పాలి. నెంబర్ 1 వినాయకుడు అయితే ఎంత బాగుంది తెలుసా? సింపుల్ గా మంచిగా వెనక ఆవు ఉంది, ఓకేనా? నీకు ఎలుక మీద పడ్డదేంద్రా? చావు మీద కూర్చుండు. అందరు ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడ చాలా బాగుంది. ఇది హైలైట్. ఇగో ఇది హైలైట్, ఓకేనా? నిజంగా ఒకటే పీస్ ఉంది. ఇది అయితే ఒక్కటే ఒక పీసు, పోతే మాత్రం దొరకదు. బాగుందారా కన్యా? కన్యా ఎట్లుంది కన్యా? ఏ ఇక్కడికి చెప్పురా వినాయకుడి గురించి. ఎట్లుండ్రా చెప్పు. శివలింగం మీద అంటే పాము మీద శివలింగం మీద కూర్చున్నట్టు బాగుంది. రైట్ ఇప్పుడు ఈ వీటి గురించి చెప్తా, ఒక్క నిమిషం. ఈ వినాయకుల గురించి చెప్తా. దాంట్లో ఈ వినాయకుల స్పెషల్ ఏంటంటే మీకు అర్థమవుతుందా? వినాయకులకు మనకు చెమ్కీలు ఉన్నాయి. ఒక వినాయకుని చూపిస్తా, ఒకసారి చూపిస్తా. ఒకటి అది ఒకసారి మనం చూపిద్దాం. వినాయకులకైతే కుందన్ మస్తు ఫేమస్ అవుతుంది ఇప్పుడు. చూడండి అన్ని చూడండి. ఇప్పుడు మీరైతే లుకింగ్ చూడండి. ఫస్ట్ ఈ వినాయకుడి గురించి మామూలుగా వినాయకుడు ఏంటంటే ఇది రెగ్యులర్ గా వినాయకులు ఏడైనా దొరుకుతాయి, కానీ మామూలుగా మీరు చూడొచ్చు ఇక్కడ వరకు ప్రతి ఒక్క వినాయకునికి ఇట్లా కుందన్ చేసిస్తారు అనమాట. నిజంగా హైలైట్ అనుకోవాలి. ఇంట్లో పెడితే మాత్రం చమక్ చమక్ మెరుస్తుంది, మస్తు మెరుస్తుంది. వినాయకుడు పక్క పెట్టు. బా ఈ మాత్రం ఏమంటారు దాన్ని? దగుడు సేట్. వినాయకుని పేరు దగుడు సేటు. నిజంగా ముక్కు మీద వజ్రాలు అవి ఇవి అయితే అబ్బా అసలు ఈ లుకింగ్ హైలైట్. మొత్తం వాయిసే ఉంటది దీంట్లో, ఏం కట్ చేసుడు ఏం ఉండదు. ఏ పట్టుకోద్దు. ఇక్కడ రావాలి, ఇక్కడ పట్టుకోద్దు. ఇక్కడ బావ్ ఏంటిది అది? ఏంటిదిరా? టటాయిస్. తెలుగులో చెప్పురా. తాబేలు. బాగుంది కదా తాబేలు. బా వెంకటేశ్వర స్వామి రా. వెంకటేశ్వర స్వామి గణేష్. ఇక్కడ వచ్చేస్తే మహారాజ్. ఇక్కడ ఇగో ఆర్చ్ మీద ఉన్న గణేశుడు చూపెట్టినప్పుడే. ఇది పెద్ద వినాయకుడు. ఇక్కడ షెడ్ లేదు పెద్ద వినాయకుడు. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది మాత్రం మామూలు లేదు, పైన పాము ఉంది. సూపర్
చూపించిన ఆల్రెడీ గెలిచావు కదా? పట్టుకోదు బాగుందా? నిజంగా అంత బాగుండ్రు వినాయకుడు. మేమైతే ఇది బుక్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఇదన్నా ఏది వినాయకుడా బాగుంది. చిన్న వినాయకులు ఇది చాలా నచ్చింది. ఇంకా ఎవరికైనా ఆర్డర్ కావాలనుకుంటే కూడా ఒక 30-40 విగ్రహాల వరకు మనకు షాప్ లో అమ్ముకోవడానికి హోల్సేల్ లో కూడా ఇస్తారంట. చిన్న ఎలుకుందా? ఏడుంది చిన్న ఎలుక? చెప్పండి ఒకసారి. ఓయమ్మా నిజంగా ఎలుకలానే ఉందిగా. హే మామ, మన పోచంపల్లిలో సోలాపూర్ గణేష్లు, అది కూడా కేవలం 250 రూపాయల నుండి 35,000లో మంచి మంచి సోలాపూర్ విగ్రహాలు ఉన్నాయి. పోచంపల్లిలో ఒప్పో షోరూమ్ ఎదురుగా ఫస్ట్ లెఫ్ట్లో. ఇక ధూల్పేట్కి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కళ్ళు చెదిరే విగ్రహాలు ఉన్నాయి మామ. మన లోకల్లో తయారు చేసే విగ్రహాలకు ఇక్కడున్న విగ్రహాలకు అసలు పోలికే లేదు. ఆ ఫినిషింగ్, ఆ పెయింటింగ్, అబ్బో చూస్తే మాత్రం కొనుక్కోకుండా వెళ్ళిపోరనుకో. ఇక్కడున్న వినాయకులు ధూల్పేట్ వినాయకులతో పోలిస్తే 5,000 నుండి 9,000 వరకు తక్కువ రేట్లో ఉన్నాయి మామ. అంత దూరం వెళ్ళి టైం మనీ వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడే కొనుక్కున్నది మేలు. చిన్న చిన్న విగ్రహాలు హోల్సేల్లో అమ్మడానికి కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఏ విగ్రహాన్ని తీసుకున్నా వాటికి మంచి లుక్ వచ్చేలా కుందన్స్ చేసి ఇస్తున్నారు మామ. తక్కువ విగ్రహాలే ఉన్నాయి, పోతే దొరకవు. వెంటనే వెళ్ళి ఎంతో అంత అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.